1-6% కింద మీద అవుతుండొచ్చు, కానీ యాక్యురేట్ డేటా ఇది. ఈరోజు ఒకవేళ ఇప్పుడు మీరు జీవో ద్వారా అయినా సరే ఆర్డినెన్స్ ఆమోదించినా లేకపోయినా జీవో ద్వారా అయినా స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా రిజర్వేషన్స్ అమలు చేయాలంటున్నారు. మళ్ళీ కోర్టుకి వెళ్తే కోర్టులో ఆ క్యాప్ ఉంది కదా, నిలవదు కదా. ఇది కేవలం రాజకీయం కోసం అందుకే రాజకీయం కోసం కాదు, మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఫిబ్రవరిలో జరగాల్సిన ఎన్నికల్ని ఇలా 3,200 కోట్లు రావాలి మనకి కేంద్రం నుంచి. అది వదులుకొని కూడా నేను ముఖ్యమంత్రి గారు అందరం ఒప్పించి మెప్పించి ఫిబ్రవరిలో జరగాల్సిన ఎన్నికలు రిజర్వేషన్ అయిన తర్వాత పెట్టుకుందామని ఇప్పుడుదా తీసుకొచ్చాం. దాదాపు 7 నెలలు మేము ఎలక్షన్ ముందు జరిపాం. ఇప్పుడు కూడా మా చిత్తశుద్ధి అంతా రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు పోవాలని ఆ చిత్తశుద్ధి ఉంది కాబట్టి చట్టాలు చేశాం. కేసీఆర్ గారు 50% లోపల రిజర్వేషన్ అమలు చేసుకుంటామని ఒక జీవో తీసుకొచ్చాడు. 33% ఉన్నటువంటి రిజర్వేషన్ 22% తగ్గించాడు. దాన్ని మళ్ళీ ఆర్డినెన్స్ రూపంలో దాన్ని పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ అడ్డంకులు ఉన్నాయి కాబట్టి కేంద్రం వద్దకి పోయాం. ఇది పరిస్థితి, మీరు దీన్ని కన్విప్పు చేసుకొని దీన్ని న్యాయం చేయండి అని. కేంద్రం దలుచుకుంటే ఇవాళ సాయంత్రం వరకు రిజర్వేషన్లు వస్తాయి. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు, రామచంద్ర లాంటి అగ్రనాయకులు మాట్లాడుతూ ఉంటే మరి బీసీ బిడ్డలైనా బీసీ ఓటుతో గెలిచినటువంటి బండి సంజయ్ గారు, ఈటెల రాజేంద్ర గారు, అరవింద్ గారు ఎందుకు దీన్ని స్పందించట్లేదు? అడగాలి కదా మీరు. ఇలా మా పార్టీలో మొన్న ధర్నా ఢిల్లీలో జరిగితే మీరు వీడియోలు చూడండి. ఆ ధర్నాలో అగ్రవర్ణానికి చెందినటువంటి మంత్రులందరూ ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అది మాకు తెచ్చింది అంటే మా పార్టీ కమిట్మెంట్ కాబట్టి మా కులాలకు అతీతంగా మేమందరం కూడా ధర్నాలో కూర్చున్నాం. ఇది కాంగ్రెస్ కమిట్మెంట్ కాబట్టి ఫుల్ఫిల్ కావాలని. ఇవాళ కూడా 30th లోపల, సెప్టెంబర్ 30th లోపల ఇంటికి కోర్టు ఇచ్చింది. నా ఉద్దేశం అయితే ఇంకా దాన్ని ఏదో ఒక రకంగా దీన్ని ఇంకా అన్వేషించి రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు పోవాలని, అది మా చిత్తశుద్ధి. ఈరోజు అంటే ఈ బీసీ రిజర్వేషన్స్కి సంబంధించి ఇప్పటికి 2 సార్లు ధర్నాలు చేశారు ఢిల్లీలో. గతంలో బీసీ సంఘాలతోటి, నిన్న సరే కాంగ్రెస్ ఆధ్వర్యంలో అందరూ కూడా వచ్చారు, సంఘీభావం తెలిపారు. ఇంతమంది వచ్చి సంఘీభావం తెలిపారు, ఎక్కడెక్కడ రకరకాల అన్ని పార్టీలు వచ్చినాయి, అంతమంది వచ్చారు. 2 సార్లు కూడా రాహుల్ గాంధీ గారు మిస్ అయ్యారు, అనుకోని సంఘటన. ప్రియాంక గాంధీ గారు మిస్ అయ్యారు, మల్లికార్జున ప్రియాంక గాంధీ గారు వచ్చే ప్రోగ్రాం లేదు. ప్రియాంక గాంధీ గారు ఉన్న ఫలంగా రా అంటే మనలాగా ఖాళీ ఉండరు కదా, వాళ్ళ ప్రోగ్రాం లేదు. రాహుల్ గాంధీ గారి ప్రోగ్రాం మాత్రం ఉండింది. ఆ రోజు 12 గంటలకు రాహుల్ గాంధీ గారు వచ్చి ప్రసంగించాలి. అనుకోకుండా దురదృష్టవశాత్తు శ్రీభూషణ్ గారు చనిపోవడము, అంత గొప్ప నాయకుడు చనిపోయాడు కాబట్టి రాహుల్ గాంధీ గారు కర్తవ్యంగా వారు అంతిమయాత్రకు పోయారు. రాంచీకి పోయినారు. అక్కడ వర్షము, ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్ నుంచి అంతిమయాత్ర పోవడానికి 2 గంటల సమయము, అంతిమయాత్ర చేసుకొని వచ్చేసరికి లేట్ అయింది. మళ్ళీ సత్పాల్ మలిక్ చనిపోయినారు. సో ఇప్పుడు అట్లా అనుకుంటే మేము తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఇందిరాభవన్లో 2 గంటల పాటు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, యావత్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వచ్చి కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు? అది కాకుండా జంతర్ మంతర్లో పోయిన నెల 25న బీసీ సదస్సు పెడితే ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు వచ్చి ప్రసంగించారు. బీసీ సదస్సులో, మా ఆల్ ఇండియా బీసీ డిపార్ట్మెంట్ పెట్టిన సదస్సులో రాహుల్ గాంధీ గారు వచ్చి ప్రసంగించినారు. అదే రోజు చెప్పినారు, గతంలో తప్పిదాలు జరిగితే నాది బాధ్యత, బీసీని ఆదుకునే బాధ్యత నాది. తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల సర్వే ఒక సునామీ లాంటిదని. వారికి చిత్తశుద్ధి లేకుంటే ఎందుకు వచ్చి ప్రసంగిస్తారు తాలకోటల్లో? ఒక సమావేశం రానంత మాత్రం వారికి చిత్తశుద్ధి లేదని ఎట్లా చెప్తారు వీళ్ళు? కానీ పార్లమెంట్లో అయినా ఎల్ఓపిగా లీడర్ ఆఫ్ అపోజిషన్ కదా, మాట మాత్రమైనా దీనికి సంబంధించి లేదు, అసలు అవకాశం ఇస్తున్నారు కదా. అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చినారు, అది యాక్సెప్ట్ చేయకపోతే, బీజేపీ చేతిలో స్పీకర్ యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ మంగళవారం రోజున మళ్ళీ లేవనెత్తుతా ఉన్నారు అంశాన్ని. సోమవారం మా ధర్నా ఉంది, చలో ఈసీ. మంగళవారం రోజున మళ్ళీ పార్లమెంట్లో మా లీడర్ ఆఫ్ ఆపోజిషన్ దీన్ని లేవనెత్తుతా ఉన్నాడు. ఇక్కడ రాష్ట్ర రాజకీయాలకు వస్తే, ఒకటి కాళేశ్వరానికి సంబంధించి కానీ ఇలా మిగిలిన అనేక ఈ స్కామ్స్ కానీ ఇవన్నీ గతంలో మీరు కానీ లేదా బీజేపీ కానీ అందరూ అనేవాళ్ళు కాళేశ్వరం అనేది బీఆర్ఎస్కి ఒక ఏటీఎం లాగా అని. ఈరోజు కేసీఆర్ కుటుంబం మీద వస్తున్న ఆరోపణలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం లాగా అయినాయి. వాళ్ళ మీద ఒక ఆరోపణ లేదా ఒక ఎంక్వైరీనో వేయడము, ఇక్కడి నుంచి సూట్ కేసులు తీసుకొని అక్కడ ఢిల్లీలో అధిష్టానానికి ఇవ్వడం అనేది నిన్ననే మనం బండి సంజయ్ గారు దుర్మార్గంగా మాట్లాడతాడు. బండి సంజయ్ గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శ చేయాలి,
ఆ విమర్శకి బేస్ ఉండాలి. ఇలా కాళేశ్వరం మీద కమిషన్ బండి సంజయ్ చేసిండా, రేవంత్ రెడ్డి గారు వేశారా? మీరు ఎప్పుడు మాట్లాడినారు? మీరు కేంద్రంలో అధికారులు ఉండి మాటలు మాట్లాడారు. నడ్డా గారు, అమిత్ షా వచ్చి ఏటీఎం లాగా మారింది కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కానీ. మరి అప్పుడు మీ కేంద్రంలో ప్రభుత్వం, అప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఉన్నారు కదా, ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? పోనీ మేము ఇచ్చిన కమిట్మెంట్ కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేశాం. కమిషన్ రిపోర్ట్ వచ్చింది, ప్రభుత్వానికి ఇచ్చారు, వాస్తవాలు చెప్పారు. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది కాబట్టి మా ముఖ్యమంత్రి గారు దాన్ని అసెంబ్లీలో చర్చ పెట్టి సభ్యుల యొక్క ఆలోచన తీసుకొని ఫర్దర్ యాక్షన్ చేస్తామని మేము ముందు నుంచి అన్నదాన్ని కట్టుబడి ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో విపరీతమైన అవినీతి జరిగింది. ప్రాజెక్టు కట్టాల్సిన 9 అట్టి వద్ద కట్టలే. అక్కడ కట్టి ఉండుంటే గ్రావిటీ ద్వారా నీరు వచ్చేది, కొంత ఖర్చు భారం తగ్గేది. దాన్ని ఎస్కలేట్ చేసి వ్యయాన్ని పెంచి 38,000 కోట్ల ప్రాజెక్ట్ని 1,20,000 కోట్లకు తీసుకెళ్ళినటువంటి ఈ ప్రాసెస్లో అవినీతి జరిగిందా లేదా? అనవసరమైన వ్యయాన్ని పెంచారు, కమిషన్లు దండుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో విపరీత అవినీతి జరిగింది, దీంట్లో కేసీఆర్ కుటుంబం ఒక పాత్ర ఉందని ముందు చెప్తా ఉన్నాం. ఇది వాస్తవం. దానికి కమిషన్ వేసాం. పీసీ ఘోష్ నిష్ణాతుడు, నిజాయితీపరుడు. కమిషన్ రిపోర్ట్ వచ్చింది, దానిలో వాస్తవాలు బహిర్గతం కాకుండా లీకేజ్లు వచ్చాయి. అంతా తానే కేసీఆర్ వ్యవహరించడం తప్పిదం జరిగిందని. ఇలా పోచంపాడు ప్రాజెక్టు, నెహ్రూ హ్యాంలో నిజాం సాగర్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టుకున్నాం. ఒక గీత కూడా లేదు. 70-80 ఏళ్ళలో నువ్వు 3 ఏళ్ళలో ప్రాజెక్టు బీటలు వారిపోయిందంటే కాంట్రాక్టర్ జేబులు నింపడానికి ప్రాజెక్టు కట్టారు. ఇది వాస్తవం. ఇది ప్రజల సొత్తు కదా. ప్రజల సొత్తు ఎవడు మింగినా దానికి పనిష్మెంట్ ప్రజలు పనిష్మెంట్ ప్రజలు కోరుకుంటారు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రాగానే తెలంగాణకి గుదిబండగా మారిన కాళేశ్వరం మీద వెంటనే అరెస్ట్ చేస్తామన్నారు. ఈ రోజు అరెస్ట్ అవసరం లేదు, ఆల్రెడీ అవసరం లేదని, ఒక సాఫ్ట్ టెన్ అనేది కనిపించట్లేదు. అవసరం లేదని ఎవరు ఎక్కడ అనలేదు. మనం ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలి. రాజరిక పాలన కాదు, కేసీఆర్ పాలన అంతకన్నా కాదు. ఫలానా అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయరు. అరెస్ట్ చేయాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. కమిషన్ వేసాం. ఇప్పుడు మీరు నేను అందరం కూడా నమ్ముతున్నాం కాళేశ్వరంలో అవినీతి జరిగిందని. బట్ అది ఎట్లా ప్రూవ్ చేయాలి? దానికి ఒక మార్గము, ఒక ప్రొసీజరు. ఆ ప్రొసీజర్ ప్రకారం కమిషన్ వేశారు. ఇవ్వాలి కదా మనకి ఆన్ రికార్డ్ అధికారికంగా తెలిసింది దాంట్లో అవినీతి జరిగిందని. ఇప్పుడు చర్యలు ఉంటాయి. చర్యలు ఉండే ముందు ప్రజాక్షేత్రంలో పెట్టాలని, అసెంబ్లీలో పెట్టాలని, చర్చ పెట్టాలని, మీ అందరి అన్ని వర్గాల సభ్యుల యొక్క వాదనలు వినాలని, విన్న తర్వాత చర్యలు ఏమి ఉపకరించాలో అవి ఇస్తారు డెఫినెట్గా. దాంట్లో కాంప్రమైజ్ అనేది మాట లేదు. కేసీఆర్ని ఓడించింది కాంగ్రెసా బీజేపీయా? మేము కదా కేసీఆర్ పోరాడింది. ఆనాడు కవిత మీద అన్ని మాటలు చెప్పారు. ఎందుకు కవితను మీరు ఆ టైంలో ఎందుకు అరెస్ట్ చేయలే? అప్పుడు ఎందుకు కేటీఆర్తో మీరు లోపలికి ఒప్పందాలకు వచ్చారు? ఆ తర్వాత అరెస్ట్ చేశారు కదా కవితని. ఏటీఎం లాగా మారిందని మీ నాయకులంతా వచ్చారు, అధికారంలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడారు. ఎందుకు చర్యలు పూనుకోలే? ఎందుకు సుమోటో కేసుగా తీసుకోలే? మీరు లోపేకర్ ఒప్పందం ఎందుకు చెప్తారు? లోపేకర్ ఒప్పందం అంటే మీరు చూడండి, 2014 నుంచి 23 వరకు కేసీఆర్ అధికారంలో ఉన్న రోజు కేంద్రంలో జరిగినటువంటి ప్రతి పరిణామంలో కేసీఆర్ పాత్ర ఉంది. ప్రతి బిల్లులో కేసీఆర్ ఓటేశారు. వేశారా లేదా? రాష్ట్రపతి ఎన్నికలు వేశారు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు వేశారు, స్పీకర్కి ఓటేశారు, త్రిపుల్ తలాకి ఓటేశారు. ఆఖరికి రైతు వ్యతిరేక చట్టాలు తెస్తే కూడా ఒకరోజు తూతు మంత్రి ధర్నాలు చేసి మళ్ళీ తోక ముడిసిపోయి ఓటేశారు. అంటే మీరు లోపాయికర ఒప్పందం ఉన్నట్ట లేదా? కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి, ఆనాడు ముస్లిం ఓటు దెబ్బతింటేమో అని భయంతో మోడీ గారు రాష్ట్రానికి వస్తే కేసీఆర్ ముఖం చాటేస్తాడు. అదే ఇక్కడ మనం అక్కడ తమిళనాడు ముఖ్య స్టాలిన్ చూసి నేర్చుకోవాలి. స్టాలిన్ బీజేపీ బద్ద వ్యతిరేకి. మరి ఎప్పుడు మోడీ వచ్చినా